వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మెడికవర్ హాస్పిటల్ సంబంధించి నియోనెటాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ గారు అసలు ప్రీమెచ్యూర్ బేబీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడికేషన్ ఇవ్వాలి, ఎలాంటి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ కేటీవీ లక్ష్మణ్ కుమార్, కన్సల్టెంట్ నియోనెటాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ ఎంవిపి విశాఖపట్నం. ఈరోజు మనం నెల నిండుకుంటా పుట్టిన బేబీస్ రక్షణ ఎలా తీసుకోవాలి, ఇంటి దగ్గర మనం కేర్ అది ఎలా తీసుకోవాలి, వారికి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, బాతింగ్ ఎలా ఇవ్వాలి, మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వారికి ఎప్పుడు డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత ఇంటి దగ్గర కేర్ తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఈరోజు మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, ఈ ప్రీమెచ్యూర్ బేబీకి ఎలాంటి వామ్, ఇంట్లో ఎలాంటి వెచ్చదనం అది ఎలా సమకూర్చాలి, ఏం చెప్తారు? ప్రీటర్మ్ బేబీస్ అన్నది వారి టెంపరేచర్స్ వారికి మెయింటైన్ చేసుకోవాలి. వారికి చాలా చిన్న బేబీస్ కాబట్టి సో మనం వారి టెంపరేచర్ మెయింటైన్ చేయడం మన చాలా కేర్ తీసుకోవాలి. సో ఎండాకాలం, వర్షాకాలం దాన్ని బట్టి వింటర్ సీజన్ కూడా ఏ సీజన్ బట్టి మన బేబీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఏ టైం అయినా సరే రూమ్ టెంపరేచర్ కొంచెం వెచ్చగా ఉండేగా చూసుకోవాలి. బేబీ బెడ్స్ బేబీ గోడకు కాకుండా కొంచెం దూరంగా డిస్టెన్స్గా పెట్టుకోవాలి. బేబీ హెడ్ కవర్ చేసుకోవాలి. గ్లౌస్, సాక్స్, మిట్టన్స్ అన్ని కవర్ చేసి బేబీని వేరంతా కవర్ చేస్తూ ఉండాలి. ఇన్కేస్ సమ్మర్ సీజన్స్లో అయితే రూమ్ టెంపరేచర్ అరౌండ్ 26 ఉండేగా మెయింటైన్ చేసుకుంటే మంచిది. చిన్నపిల్లలకి సాధారణంగా ఆ స్నానం కానీ, ఆ మసాజ్ కానీ, లేదంటే ఆ సన్లైట్ కానీ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. దాని గురించి ఏమి అడ్వైస్ చేస్తారు మీరు? బేబీస్ బాత్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. బేబీని క్లీన్గా, నీట్గా ఉంచడం, ఇన్ఫెక్షన్స్ తగ్గించడం అది చాలా కేర్గా పాత్ర పోషిస్తుంది. కాబట్టి బేబీస్కి బొడ్డు ఊడిపోయిన తర్వాత బాతింగ్ యూజువల్గా స్టార్ట్ చేస్తాం. కానీ బేబీస్ 2.5 kgs కన్నా తక్కువ ఉన్న బేబీస్కి వెంటనే బాతింగ్ అయితే చేయకూడదు. చిన్న గోరువెచ్చని నీటితో బాడీ అంతా ఒత్తు క్లీన్ చేయొచ్చు రోజు. కానీ బాతింగ్ అనేది 2.5 kgs దాటిన తర్వాత మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మసాజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం బేబీస్కి. అది మసాజింగ్ జెంటిల్ మసాజ్ అనమాట. బాగా గట్టిగా చేయకూడదు ఎప్పుడు. జెంటిల్ మసాజ్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అది బేబీకి న్యూట్రిషన్ కింద హెల్ప్ చేస్తుంది, బేబీకి వెచ్చదనం ఉంచడానికి ఇన్సులేటింగ్ కింద హెల్ప్ చేస్తుంది. ప్లస్ బేబీ మజిల్స్ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది సన్లైట్. బేబీకి డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ అంత సేఫ్ కాదు. చిన్నగా సన్లైట్ ఇంట్లో రూమ్గా పడేటట్టు కర్టెన్స్, విండోస్ అవి ఓపెన్ చేసి ఎండ వచ్చేలా చూసుకోవాలి. కానీ డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ అంత అవసరం లేదు. ప్లస్ డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్కి జాండీస్ తగ్గడం అన్నీ కూడా కరెక్ట్ కాదు, సైంటిఫిక్గా ప్రూవెన్ ఏమీ కాదు. అది డాక్టర్ గారు, కేఎంసీ అంటారు కదా, కేఎంసీ అంటే ఏంటి, దాన్ని ఎలా మనం వివరించవచ్చు? కేఎంసీ అనేది మనకి చిన్నప్పటి నుంచి తెలిస్తే కంగారు మదర్ కేర్ అంటాము. అంటే బేబీని చిన్నగా పుట్టిన బేబీస్కి వారి వెచ్చదనం ఇందాక ఉంచుకోవాలని చెప్పాం. కాబట్టి బేబీని వెచ్చగా ఉండడానికి మన అందరికీ చీప్గా అవైలబుల్గా ఉంటుంది ఏంటంటే బేబీని మదర్ చెస్ట్ మీద వేయడం అనమాట. మదర్ బేగ్ బాడీ కదా, మదర్నే కాదు ఇంకెవరైనా సరే ఇంట్లో ఎవరైనా బేగ్ బాడీ మీద బేబీని ఆ ఛాతి మీద వేసుకుంటే ఆ వెచ్చదనం కానీ, ఆ మదర్ హార్ట్ బీట్, ఆ సౌండ్స్ బేబీ వినడం కానీ, ఆ మదర్ బ్రెస్ట్ యొక్క వాసన బేబీ పేర్చడం వల్ల కానీ మిగతా అన్ని సెన్సెస్ డెవలప్ అవుతాయి. ప్లస్ బేబీ వామ్గా వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇది ఏమీ ఎక్కడ కాస్ట్లీ కాదు. ప్రతి ఒక్క ఇంట్లోని అది పేదవాగా ఉండండి, ఎవరైనా పెద్దవాగా ఉండండి, ఎవరైనా సరే దానికి సంబంధం లేదు. సో అందరూ ఈక్వల్గా ఎఫర్డబుల్గా మనం కేర్ అది ఇవ్వచ్చు. కాబట్టి సో కేఎంసీ అనేది అందరూ ఫాలో అవ్వచ్చు. బేబీకి ఫీడ్ ఏ విధంగా ఇస్తే మంచిది అంటారు? సో సేమ్ ఇందాక చిన్న బేబీస్ కాబట్టి వీళ్ళు అందరూ ఫీడింగ్ తీసుకుంటారని డైరెక్ట్గా మనం చెప్పాం. సో బేబీస్ స్ట్రెంత్ ఏజ్ బట్టి 34 weeks దాటేస్తే యూజువల్గా బ్రెస్ట్ ఫీడ్ డైరెక్ట్ ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడ్ అనేది డైరెక్ట్గా మదర్ నుంచి ఇవ్వడం అనేది బెస్ట్ థింగ్ బేబీకి ఇవ్వడానికి. అది బేబీస్ డైరెక్ట్గా తాగకపోతే నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మదర్ దగ్గర పాలు బయటకు పిండి దాన్ని ఇవ్వడం అనేది నెక్స్ట్ బెస్ట్ థింగ్. అది కూడా లేని పక్షంగా ఇప్పుడు డోనార్ బ్రెస్ట్ మిల్క్, డోనార్ హ్యూమన్ మిల్క్ అని వస్తుంది అనమాట. సో మదర్ మిల్క్ డోనార్స్ ఉంటారు, అవి తీసుకుని ఇవ్వచ్చు. అవి కూడా లేకపోతేనే అప్పుడు మనం ఫార్మ్గా దాకా వెళ్ళాల్సి వస్తుంది. కానీ వీలైనంత వరకు మదర్ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎన్ని రోజులు ఈ ఫీడ్ ఇవ్వాలి సార్? 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టాండర్డ్. అది అంతకన్నా ఎక్కువ ఇస్తే ఇంకా మంచిది, కానీ అంతకన్నా తక్కువ ఇవ్వడం మాత్రం అంత సేఫ్ కాదు. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చిన బేబీస్కి మనం అన్ని రకాలుగా న్యూట్రిషన్ ఇవ్వచ్చు, ఇమ్యూనిటీ ఇవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ దాంతోపాటు బ్రెస్ట్ ఫీడ్ తీసుకున్న బేబీస్ ఇంకా ఐక్యూ బెటర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఉపయోగాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో దాన్ని మనం ఇంకా దేంతో కూడా కంపేర్ చేయలేం. డాక్టర్ గారు, ఇన్ఫెక్షన్స్ అన్నారు కదా, ఈ స్టెప్స్, ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడం కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇంట్లో? సాధారణంగా మనం డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉంటారు కదా బేబీస్. సో ఈ బేబీస్ మనం తెలుసు కాబట్టి మన చిన్నపిల్లలకి ఎక్కువ ఎందుకు ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే వారి బాడీగా వారి వెయిట్ తగ్గట్టు ఇమ్యూనిటీ కానీ ఇవన్నీ ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇంకా చిన్న బేబీస్ పుడితే ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. మనం గట్టిగా దగ్గినా తుమ్మినా సరే, లేదా చిన్న ముద్దు పెట్టినా సరే ఆ ఇన్ఫెక్షన్ బేబీకి చాలా సీరియస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యాండ్ వాషింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బేబీని మదర్ని ఒక సెపరేట్గా ఒక రూమ్గా ఉంచగలిగితే చాలా మంచిది. ఎక్కువగా చుట్టా గాడం కానీ వాటిని టచ్ చేయడం కానీ అవన్నీ కూడా చేయకుండా ప్రివెంట్ చేస్తే మంచిది. శానిటైజేషన్, హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ సన్ లైట్ పడ్డము అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎక్కువ మందిని అవాయిడ్ చేసి టైంకి వ్యాక్సినేషన్ వేయించి మిగతా కేర్ అంతా బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ ఇస్తే ఇవన్నిటి ద్వారా ఇన్ఫెక్షన్స్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, బేసిక్గా చిన్నపిల్లల్లో ఈ ఊపిరి ఆడకపోవడం, అర్ధరాత్రులు పేచి పెట్టడం,
దగ్గు ఎక్కువ రావడం, ఇలాంటి వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కామన్గా యూజువల్ చిన్నపిల్లలు కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఇవి. ఆ దగ్గు రావడం కానీ, చిన్న ఆయాసపడడం, జలుబు చేసి ముక్కు పట్టడం, ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, వామిటింగ్స్, మోషన్స్ ఇవన్నీ కామన్గా వచ్చే కంప్లైంట్స్. లేదంటే సడన్గా గట్టిగా ఏడుస్తుంటే మనం ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. సో యూజువల్గా చిన్నది కోయికి పెయిన్ అని వస్తుంది 3 వీక్స్ నుంచి 3 మంత్స్ మధ్యగా బేబీస్కి. చిన్నగా పొట్టనొప్పి అంటే కొంచెం స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అదేమి అబ్నార్మల్ డిసీజ్ కాదు, వాళ్ళకి ఎదిగే ప్రాసెస్లో గట్ హెల్త్ అనమాట. జస్ట్ చిన్న ఎదిగే ప్రాసెస్ వచ్చే చేంజ్ కాబట్టి భయపడాల్సింది ఏం కాదు. అది ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే ఎక్కువ ఏడ్చినప్పుడు మనం ఫీడింగ్ ఇస్తాము. ఫీడింగ్ ఇచ్చినప్పుడు తాగకపోయినా ఆ ఏడుస్తున్న బేబీని ఎత్తుకుంటే ఊరుకోకపోతే మాత్రం అది కొంచెం స్టమక్ పెయిన్ కానీ, ఇయర్ పెయిన్ కానీ అలాంటివి మనం సస్పెక్ట్ చేయాలి. సస్పెక్ట్ చేసి కన్సర్న్ దగ్గరగా ఉన్న డాక్టర్ చూపిస్తే మనకి దాని కన్సర్న్ మెడికేషన్ ఇస్తే యూజువల్గా తగ్గిపోతుంది. సేమ్ ఇదే బేబీస్ కొన్నిసార్లు జలుబు చేసి ముక్కు పట్టేసి ఫీడింగ్ అయితే తీసుకోపోయినా చాలా ఇబ్బందే. సో సెకండ్ డ్రాప్స్ జస్ట్ సాల్ట్ వాటర్ అంటే డ్రాప్స్ దొరుకుతాయి మనకి మెడికల్ షాప్స్ కానీ, అవి ముక్కుగా డ్రాప్స్ అటో డ్రాప్ ఇటో డ్రాప్ వేసి బేబీకి కొంచెం టైం ఇచ్చి ఫీడింగ్ ఇస్తే మనకి బేబీస్ ఈ కంప్లైంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే బేబీస్ ఫీడింగ్ తీసుకున్నప్పుడు ముక్కుతో గాలి తీసుకుంటారు. సో ముక్కు బ్లాక్ అయిపోయినప్పుడు మన బేబీ ఫీడింగ్ తీసుకోరు, ఆ సౌండ్ కూడా ఎక్కువ వస్తుంటుంది అనమాట. సో నోస్ డ్రాప్స్ వేస్తే చాలా వరకు మన కంప్లైంట్స్ తగ్గిపోతాయి. అంటే బేసిక్గా ఈ వింటర్లో ఎక్కువ ఈ జలుబుతో ఇబ్బంది పడుతుంటుంటారు బేబీస్. అలాంటప్పుడు మదర్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సేమ్ ఇందాక చెప్పినట్టు ఎవరైనా జలుబు దగ్గర ఉన్న వారికి ఎవరైనా అటెండర్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే దగ్గర రానివ్వకూడదు. ఇన్ కేసు మదర్కే సఫర్ అవుతుంటే మదర్ ఫీడింగ్ ఇవ్వచ్చు, మదర్ ఫీడింగ్ ఎప్పుడు ఆపకూడదు. కానీ వేరేందుకు మాస్క్ వేసుకుని ఇవ్వడం లాంటివి చేస్తే మదర్ నుంచి బేబీకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఎవరైనా క్రౌడెడ్ ప్లేసెస్కి బేబీ అట్లీస్ట్ 3-4 months వచ్చేదాకా బయట అక్కడ జనాలు కానీ ఈ వెదర్ కానీ బయట ఎక్కువ ఎక్స్పోజ్ చేయకుండా తిప్పకుండా ఉంచితే మంచిది. రూమ్ టెంపరేచర్ కూడా ఐడియల్గా వామ్గా ఉంచుకుంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ అవి కూడా తగ్గే ఛాన్సెస్ మనకు కనిపిస్తాయి. బేసిక్గా ఈ చిన్నపిల్లలు ఏది చెప్పుకోలేరు. పెద్దోళ్ళు అయితే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది ఇలా అవుతుందని చెప్పొచ్చు, కానీ ఇది చెప్పుకోలేరు. కాబట్టి పీరియాడిక్ చెకప్స్ కానీ ఈ వ్యాక్సినేషన్ కోసం ఏం చెప్తారు అసలు? ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ ప్రివెన్షన్గా వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మనం కోవిడ్లో చాలా స్పష్టంగా చూసాం వ్యాక్సినేషన్ వల్ల ఎంత బెనిఫిట్ ఉన్నదండి. సేమ్ బేబీస్ కూడా అంతే, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వ్యాక్సినేషన్ టైం టు టైం మనం పుట్టిన వెంటనే ఇచ్చిన వ్యాక్సిన్స్ దగ్గర నుంచి 5 years 10 years దాకా ఇచ్చే వ్యాక్సిన్స్ ఆ షెడ్యూల్స్ టైం టు టైం ఫాలో అయితే చాలా వరకు బేబీస్కి ఇన్ఫెక్షన్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ ఈ పీరియాడిక్ చెకప్స్ ఏంటంటే బేబీస్కి ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైం తీసుకోవాలి, ఏ చెకప్స్ అనేవి మనం డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ టైం ఫాలో అయితే మనం తర్వాత చాలా ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడే పుట్టిన బేబీస్కి ఐ చెకప్ నుంచి ఇయర్ చెకప్, హార్ట్ స్క్రీనింగ్, బ్రెయిన్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా టైం టు టైం చేయించాలి. చేస్తే మన బేబీ పూర్తిగా ఎదిగాయి కదా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడుకునేది ముందే పుట్టిన బేబీస్ కాబట్టి వాళ్ళకి ఇంకా అన్ని అవయవాలు పూర్తిగా ఎదగవు. సో అన్ని ఎదిగేదాకా మనం టైం పీరియాడిక్ చెకప్స్ 15 days, 1 month, 2 months ఏ టైంకి అయితే మనం షెడ్యూల్ వేస్తారో ఆ షెడ్యూల్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే బేబీస్ చాలా వరకు మనం హెల్దీగా గ్రో చేసే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, మీరు యాజ్ ఏ నియోనటాలజిస్ట్ ప్రకారం చిన్నపిల్లల విషయంలో మదర్స్కి అలాంటి ప్రికాషన్స్ చెప్తారు అంటే తరచుగా ఏంటంటే మీరు చూస్తుంటూ ఉంటారు మీ ప్రాక్టీస్లో? మదర్ యూజువల్గా ఏంటంటే డైట్ పత్యాగాయ గురించి మాట్లాడుకుంటాము. వచ్చిన ప్రతి మదర్కి 10 మంది వస్తే 9 మంది పథ్యం చేస్తున్నారంటారు. పథ్యం అనేది అదేం స్టాండర్డ్ ఏం కాదు. సో మదర్ అన్ని ఫుడ్స్ తీసుకోవాలి. మదర్ హెల్దీగా డైట్ తీసుకుంటే బేబీకి అంత హెల్దీ మిల్క్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో రెస్ట్రిక్షన్స్ అంటూ యూజువల్గా ఉండదు. హెల్దీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హెల్దీ డైట్ అనేది 3 పూట మదర్ తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా పాలు కూడా బాగా తాగితే మదర్కి మిల్క్ వచ్చే ఛాన్సెస్ బాగా ఉంటాయి. సో పత్యాగా అన్ని ప్రివెంట్ చేయడం చాలా వరకు మంచిది. ఇంకా పాత అలవాట్లు అన్నీ ఉంటాయి, ముక్కులో ఆయిల్ వేయడం, చెవుగా ఆయిల్ వేయడం ఇవన్నీ చేస్తుంటారు. అన్నీ చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఈ గ్రైప్ వాటర్ అంటే కూడా అంత సేఫ్ కాదు, అందుకే ప్రిజర్వేటివ్స్ అన్ని కూడా బేబీకి హార్మ్ చేస్తాయి. సో మదర్ ఫీడింగ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ ఫర్ ద బేబీ. మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చేటట్టయితే బ్రెస్ట్ మిల్క్ అనేది బెస్ట్ గిఫ్ట్ బేబీకి. సో అది దాంతో మనకి ఇమ్యూనిటీ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, న్యూట్రిషన్ కానీ మిగతా అన్నీ కూడా మనకు కవర్ అయిపోతాయి. బ్రెస్ట్ మిల్క్ దేవుడు ఎంత ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటే మీ బేబీకి ఇచ్చే పాలు మీ బేబీ స్పెసిఫిక్, ఇంకో బేబీకి మ్యాచ్ అవ్వవు అనమాట. సో ముందే పుట్టిన బేబీస్ ఉంటే ఆ మదర్ ఇచ్చే మిల్క్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఆ బేబీ ఎదగడానికంటూ స్పెసిఫిక్గా హెల్ప్ చేస్తుంది. సో ఆ బేబీ స్పెసిఫిక్, ఆ ఏజ్ స్పెసిఫిక్గా అంత స్పెసిఫిక్గా దేవుడు అంత ఫ్రీగా, నీట్గా, స్టెరైల్గా మనకు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నాడు. మనం దాన్ని వీగనంత వరకు ఎంత బాగా ఇస్తే అంత బేబీస్ అంత హెల్తీగా గ్రో అవుతారు. డాక్టర్ గారు, ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి మదర్ ఎంతవరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు, అది ఎంతవరకు హెల్దీ? ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ అంటే బ్రెస్ట్ మిల్క్ ఒక్కటే ఇవ్వడం అనేది 6 months వరకు ఇవ్వాలి. 2 years దాకా ఇస్తే మంచిదే. 2 ఎందుకంటే చెప్తాను. 6 months వరకు ఎందుకంటే బేబీస్ ఎదిగే వయసులో సపోజ్ బేబీ ఒక 2 kgs పుడితే రఫ్గా 6 kgs అలా వచ్చిందంటే 6 kgs వరకు మదర్ ఇచ్చే మదర్ మిల్క్ మ్యాక్సిమం 5 to 6 months మ్యాక్సిమం అవుతుంది. 6 months తర్వాత నుంచి కొంచెం తగ్గుతుంటుంది. సో 100 ml మిల్క్కి 70 calories అనుకుంటే ఆ 7 kgs బేబీస్కి మదర్ మిల్క్ ఒకటే సపోర్ట్ చేయగలదు. దాని తర్వాత బేబీ ఎదుగుతున్న దానికి ఆ మిల్క్ సపోర్ట్ క్యాలరీస్ సరిపో, బేబీ నీడ్ పెరుగుతుంది, అప్పుడే దంతాగా వస్తుంటాయి. సో మిగతా డైట్ కూడా బేబీకి అలవాటు చేయాల్సిన నీడ్ ఉంటుంది అనమాట. 6 months తర్వాత మిగతా మీ ఫీడ్తో పాటు బ్రెస్ట్ మిల్క్ కూడా కంటిన్యూ చేయొచ్చు. అది 2 years దాకా ఎందుకంటే
బేబీస్ హెడ్ గ్రోత్ అనేది 2 ఇయర్స్ దాకా మాక్సిమం ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు మనం చూస్తే బేబీస్కి చిన్నపిల్లలకి పెద్దగా కనిపిస్తుంటుంది. సో హెడ్ గ్రోత్ ఆల్మోస్ట్ 80 to 90% హెడ్ గ్రోత్ 2 ఇయర్స్కి అయిపోద్ది. సో మదర్ మిల్క్ ఉండే కంటెంట్స్ బ్రెయిన్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే 2 ఇయర్స్ దాకా మదర్ ఫీడ్ ఇవ్వగలిగితే ఆ బేబీస్కి బ్రెయిన్ డెవలప్మెంట్ కొంచెం బెటర్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రీమెచ్యూర్ బేబీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ విధంగా ఆ బేబీని మనం సేఫ్ చేయాలి అని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారు మనకైతే చాలా కూలంకషంగా విశదీకరించారు. అలాగే మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూడండి ఆర్టీవీ. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అదే ఆర్టీ